హలో ఫ్రెండ్స్, మీకు దెయ్యాలు మరియు ఆత్మలు అంటే ఇష్టమా? అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మనతో పంచుకున్న అతి భయం గొలిపే ఒక ఆత్మ జరిపిన భయానక సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన జరిగింది వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు. ఇంతకీ ఈ సంఘటనలోని ఆత్మ పేరు చెప్పలేదు కదా, ఆమె పేరే వనజాక్షి. ఈమె పేరు వింటే ఆ ఊరిలో జరిగిన అంతుచిక్కని హత్యలే గుర్తుకు వస్తాయి అందరికీ. ఎంతో మంది మంత్రగాళ్ళకి సైతం ముచ్చెమటలు పట్టించిన ఈ వనజాక్షి గురించి మరియు ఆమె అసలు భయంకర ప్రేతాత్మగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1972వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ. రాజేష్ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను తన ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు ఊరికి వచ్చి వెళుతుండేవాడు. అయితే ఆ సంవత్సరం వరుసగా వచ్చిన జూనియర్ కళాశాల సెలవుల కారణంగా రాజేష్ అమ్మ నాన్నలని చూడడానికి ఇన్నిటికి వెళ్లదామని నిశ్చయించుకున్నాడు. ఈసారి ఒక్కడే కాకుండా తన తోటి విద్యార్థులు మరియు మిత్రులైన సుబ్రహ్మణ్యం, పరమేష్లని కూడా తనతో ఊరు రమ్మని ఆహ్వానించాడు. వారు కూడా ఎప్పటినుండో అడుగుతున్నాడు కదా అని సరే అన్నారు. ఇంకా హాస్టల్ వార్డెన్ అనుమతి తీసుకుని ముగ్గురు బస్సులో బయలుదేరారు. బస్సు ప్రయాణం 2 గంటలు. బస్సు దిగిన తర్వాత మళ్ళీ 3 కిలోమీటర్ల నడకదారి. బస్సు దగ్గరికి వస్తా అన్న తన తండ్రి గురించి వెతుకుతున్నాడు రాజేష్. అంతలోనే ఎదురుగా వస్తూ కనబడ్డాడు రాజేష్ వాళ్ల నాన్న. సుబ్రహ్మణ్యం మరియు పరమేష్ని పరిచయం చేశాడు. కుశల ప్రశ్నలు అడిగిన తరువాత నడకదారిన వెళ్లడం మొదలుపెట్టారు. కొద్ది దూరం నడిచేసరికి వాళ్ల నాన్న అంతకు ముందు వెళ్లే దారి నుండి కాకుండా వేరే దారి నుండి తీసుకెళుతున్నాడు. సందేహం వచ్చిన రాజేష్, నాన్న ఇటువైపు ఎందుకు వెళ్తున్నామని అడిగాడు. ఇప్పుడు ఏమీ మాట్లాడవద్దని చెప్పి మౌనంగా తాను నడిచే దారిలో రమ్మని చెప్పాడు. రాజేష్కి ఏమీ అర్థం కాలేదు, కాని చెప్పిన విధంగానే మౌనంగా తండ్రి వెంట వెళ్లారు తన మిత్రులతో. అలా వెళుతూ అంతకుముందు అందరూ వచ్చి వెళ్లే ఆ దారిని చూశాడు. అక్కడికి దగ్గరలోనే పొలంలో ఉండవలసిన ఇల్లు ఎవరో కాల్చివేసినట్టుగా పాడుబడ్డది. ఇంకా దాని పక్కన ఉన్న పెద్ద మర్రి చెట్టు కూడా కొద్దిగా కాలిపోయినట్టుగా ఉంది. రాజేష్కి ఎవరో అరచినట్టుగా వినిపించింది. ఎవరో అర్థం కాక తండ్రిని ఫాలో అవుతూ ఊరికి చేరుకున్నాడు. చేరిన వెంటనే ఏదో అడుగుదామని తండ్రికేసి చూడగా, ఇప్పుడు కాదు, రేపు పొద్దును మాట్లాడుకుందాం అని చెప్పి కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చాడు. అందరూ ఫ్రెష్ అయ్యాక రాజేష్ వాళ్లమ్మ వేడివేడిగా భోజనాలు పెట్టింది. సుష్టుగా తిన్నాక నడసిన అలసటతో తొందరగానే నిద్రపోయారు అందరూ. ఉదయం లేచి స్నానాధికారాలు ముగించి టిఫిన్స్ తింటుండగా వాళ్లమ్మని ఇలా అడిగాడు. అమ్మా, నిన్న రాత్రి నాన్న ఎందుకు మమ్మల్ని ఎప్పుడు వచ్చే దారిలో కాకుండా వేరే దారిలో తెచ్చాడు? నేనేమి అడిగినా సమాధాన చెప్పలేదు, ఎందుకని? రాజేష్ అలా అడిగేసరికి ఆమె రాజేష్ చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం గురించి చెప్పింది. ఆ ఊరిలో ఉండే భూస్వామి రామలింగం. అతనికి 2 కూతుర్లు. 2 కూతుర్లని గారాబంతో చూసుకునేవాడు. చిన్న కూతురు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా పెద్ద కూతురు ఆఖరి సంవత్సరం చదువుకుంటూ ఉండేవి. అదే కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదివే గణావత్తో చిన్న కూతురు ప్రేమలో ఉండేది. గణావత్ ఒక తక్కువ జాతివాడు కావడం వల్ల వాళ్ల ప్రేమ ఎక్కడికెళ్తుందో అని పెద్దమ్మాయి ఎప్పుడూ భయపడుతూ ఉండేది. అలానే చెల్లెల్ని హెచ్చరిస్తుండేది. కాని ప్రేమలో ఉన్న చిన్నమ్మాయి ఇవన్నీ పట్టించుకునేది కాదు. పైగా అక్కవాళ్లని విడదీయాలని చూస్తుందని భావించేది. ఇవన్నీ సహించలేని ఆ పెద్దమ్మాయి ఇదంతా వాళ్ల నాన్న రామలింగానికి చెప్పేసింది. తన కూతురు ప్రేమించినం బాధపడిలేదు అతను, కాని ప్రేమించింది తక్కువ కులం వాడినని తెలిసి పరువు పోతుందని భయపడ్డాడు. ఆ భయమే అతనిలోని రాక్షసుడిని మేలుకొలిపింది. తన పాలెగాళ్లను పిలిపించి గణవత్ని చంపేయమని ఆజ్ఞాపించాడు. వాళ్లు గణవత్ని కాలేజీ నుండి వస్తుండగా దారికాసి కొట్టి చంపేశారు. చిన్నమ్మాయికి ఈ విషయం తెలిసేలోపే 2 అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసేశారు. అలా కొంతకాలానికి గణవత్ తల్లిదండ్రులకి విషయం తెలిసిపోయింది. కొడుకు పోయిన బాధ కన్నా కొడుకుని చంపినా వాళ్లపైన పగ తీర్చుకోవాలన్న కసి ఎక్కువైంది. స్వతహాగా గణవత్ తండ్రి ఒక మంత్రవాడు. తన కొడుకు చావుకి కారణం రామలింగం పెద్దమ్మాయి అని తెలిసి ఆమె మీద చేతబడి చేశాడు. పాపం చాలా బాధపడుతూ ప్రాణాలు వదిలింది అని చెప్పింది. అయితే దానికి ఈ దారి మూయడానికి సంబంధం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆమె భయపడుతూ చెప్పింది ఏమిటంటే, ఆ చనిపోయిన పెద్దమ్మాయి అకారణంగా చనిపోవడం వల్ల ప్రేతాత్మగా మారి అటుగా వెళ్తున్న వారందరినీ పగతో నన్నెందుకు చంపారు అని ఏడుస్తూ అడుగుతున్నాడు. చెప్పకుంటే హింసించి చంపేస్తుందట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రామలింగం జరిగింది తెలుసుకుని గణావత కుటుంబంతో సహా నిప్పుపెట్టి కాల్చేశారంట. నిన్న దారిలో నడుస్తూ రాజేష్ చూసిన ఆ ఇల్లు మరెవరిదో కాదు, గణావత వాళ్ల ఇల్లే.
ఆ సగం కాలిన మర్రి చెట్టుపైనే పెద్దమ్మాయి దెయ్యమై ఉందని అందరూ అంటున్నారు. రాత్రిపూట ఎవరూ అక్కడికి వెళ్లడం లేదు అని చెప్పింది. అలానే అక్కడికి ఎవరూ వెళ్లవద్దని చెప్పింది. ఎంతోమంది మంత్రగాళ్లని పిలిపించినా వాళ్లని భయపెట్టి తరిమేసేది లేదా చంపేసిందంట అని చెప్పింది. ఇంకా టిఫిన్స్ అయినా తరువాత ఊరిని చూద్దామని వెళ్లారు. సరదాగా తిరిగారు. అక్కడ ఉన్న రామలింగం ఇంటిని వాళ్లకి చూపించాడు. ఇంట్లో అంత అలికిడి లేదు. కాని మిద్దెమీద వాళ్ల చిన్నమ్మాయి బట్టలు ఆరేస్తూ రాజేష్ని చూసి పలుకరించింది. ఎలా చదువుతున్నావు అని అడిగింది. అలా అడిగి లోపలికి వెళ్ళింది. అలా తిరిగి లంచ్కి ఇంటికి వచ్చారు ఆ ముగ్గురు మిత్రులు. మాటల మధ్యలో వాళ్ళు రామలింగం చిన్న కూతురుని చూశాము మరియు పలుకరించాం అని చెప్పారు. రాజేష్ వాళ్ల అమ్మ ఆశ్చర్యానికి లోనైంది. జోక్స్కి ఇది టైం కాదని చెప్పింది. లేదు, మేము చూసా మాట్లాడం అని అంతగా చెప్పేసరికి ఆమె ఇంకో విషయం చెప్పింది. పెద్దమ్మాయి చనిపోయిన 2 రోజులకే చిన్నమ్మాయిని కూడా చేతబడి చేసి చంపేశారని, ఇంకా వేలాకోలాలు ఆపమని లోపలి వెళ్ళిపోయింది. విన్న రాజేష్, సుబ్రహ్మణ్యంకి మరియు పరమేష్కి భయంతో చెమటలు పట్టేశాయి. తమ వల్ల కాదని ఆ మధ్యాహ్నానికే సుబ్రహ్మణ్యం మరియు పరమేష్ తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోతుంటే ఊరి పోలిమేరలో ఒక అరుపు వినిపించిందంతా. నన్ను ఎందుకు చంపారురా అని. ఇంకా వాళ్లు ఎక్కడా ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ పెద్దమ్మాయి పేరు చెప్పలేదు కదా మీకు. ఆమె పేరే వనజాక్షి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.